వచ్చినా వాళ్ళ పేరు బండి నెంబరు ఎంట్రీ చేశాకే లోపల పంపిస్తాం. కానీ అదే బండి బయట పెట్టేసి వస్తే ఎంట్రీ చేయం. వాడు ఎప్పుడు వచ్చినా బండి బయట పెట్టేసి లోపలికి వస్తాడు. వచ్చి E6 ఫ్లాట్లో ఉన్న వైశాలి మేడం కలవాలి అంటాడు. నేను పంపించేస్తాను. వాడు చూడటానికి ఎలా ఉంటాడు? చూడటానికి పెద్దింటి అబ్బాయిలా ఉంటాడు సార్. రింగుల జుట్టు, చెవికి పోగు, మెళ్ళో చైను, రెడ్ కలర్ పల్సర్లో రెడ్ హెల్మెట్ పెట్టుకొని వస్తాడు సార్. అంతకు మించి నాకేం తెలుస్తుంది సార్? నేను కొత్తగా చెప్పడానికి ఏముంది సార్, అందరూ ఏం చెప్పారో అదే నేను చెప్తాను సార్. ఆ అమ్మగారు ఏదో తప్పు చేసుంటారు సార్. ఎవరైనా ఊరికే మాట్లాడతారా సార్? ఏమయ్యా, అందరూ మాట్లాడుకుంటున్నారని చెప్పడం కాదు, నువ్వు చూసావా? అనవసరంగా మాట్లాడుకోండి. సర్లేండి సార్, మీరు కూడా వేరప్పని ఎన్కౌంటర్ చేశానని చెప్పారు. మీరు నమ్మట్లా? వచ్చి చూసి వెళ్తున్నావా? లేదు సార్, ఏదో మామూలుగా అనేసాను, తప్పుగా అనుకోకండి. ఇక్కడ మొత్తం 256 ఫ్లాట్స్ ఉన్నాయి. ఫ్లాట్స్ అన్నీ ఒకేలా ఉంటాయి తప్ప మనుషులు ఎవరు అలా ఉండరు. ఒకళ్ళకి నచ్చింది ఇంకొకళ్ళకి నచ్చదు. ఒకళ్ళేదో ముచ్చటపడి కుక్కర్ పెంచుకుంటే ఇంకోళ్ళు అదేదో పెద్ద న్యూసెన్స్గా ఉందని కంప్లైంట్ ఇచ్చేస్తారు. అందుకని ఏం చేయాలో ఏం చేయకూడదో మాకే తెలియట్లేదు సార్. మా పరిస్థితి ఇది. సో ఇందాక మీరు అడిగినట్టు ఈ ఫ్లాట్స్లో ఉండే వాళ్ళకి ఇక్కడికి వచ్చి వెళ్లే వాళ్ళకి సంబంధం ఏమిటో, వాళ్ళ సమస్యలు ఏమిటో కెమెరా పెట్టి చూడగలమా చెప్పండి సార్? హాయ్ వైశాలి, బాగున్నారా? అవును, మీరేంటి ఇక్కడ? ఈ గుడిలో దద్దోజనం పులిహోర ఇస్తున్నారని చెప్పారు, అందుకే. మరేంటండి, ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య పెళ్ళి, అందుకనే వచ్చాను. ఏమండి, వచ్చే వారం కూడా ఇదే గుడికి వస్తారా? ప్లీజ్, తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే బాగోదు, అందుకే వస్తాను. ఒక్క నిమిషం, ఇది చాలా పెద్ద గుడి, ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు. ఇందులో మీకు తెలిసిన వాళ్ళు ఎవరంటారు? ఇప్పుడు తను తీసుకోండి, తనకు మీరు తెలుసా, లేదు మీకు తను తెలుసా? తను వచ్చి దండం పెట్టుకొని వెళ్ళిపోతుంది, అంతే. ఎవరక్క అయినా? నా సిస్టర్ దివ్య అని చెప్పాను కదా, తనే. ఓ, నీతో వాసు అని చెప్పాను కదా, నాకెప్పుడు చెప్పా? ఇతనే వాసు. హాయ్. క్లాస్మేటా? కాదు. కాలేజ్ మేటా? కాదు. అది బస్మేట్. బస్మేటా? కాదు, జస్ట్ ఫ్రెండ్స్. రావే. వస్తాను. ఫ్రెండ్ అంటే ఎంత క్లోజ్ అక్క? వైశాలి, అడ్జస్ట్ చేసుకో. ఫ్రెండ్ అంటే ఇంత క్లోజా? మాట్లాడుకుంటా పదా. రే బాబా, టైం అవుతుంది రా, ఈ బస్సులో వెళ్ళిపోదాం రా. త్వరగా పదండి రే. రా త్వరగా రా. విద్య, బుక్ పెట్టుకో. హాయ్. ఓకే, బాయ్. వైశాలి, ఒక్క నిమిషం. 2 రోజులుగా చూస్తున్నాను, ఒక హాయ్ కూడా చెప్పడం లేదు. చూసిన ఒక నవ్వు కూడా నవ్వకుండా వెళ్ళిపోతున్నారు. ఎందుకని? నేనెందుకు హాయ్ చెప్పాలి? నేనెందుకు నవ్వాలి? ఆ రోజు గుళ్ళో మీరు అలా చెప్పడం కరెక్టా? నేనేం చెప్పాను? మీకేమీ తెలీదు. మిగతా వాళ్ళకి తప్పనిపించింది, మీకు మాత్రం తప్పనిపిస్తుంది. అదా, నాకు తప్పనిపించింది చెప్పాను. తప్పనిపిస్తే ఏమైనా చెప్పేస్తారా? ఎక్కడ చెప్పాలో ఎలా చెప్పాలో తెలీదా? అదే దివ్య ముందు. అవును, మీరు రోడ్లు నడిచేటప్పుడు మాత్రం 4 అబ్బాయిలు ఎదురొస్తే మీరు ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకోరా? ఇది కూడా అలాంటిదే. వైశాలి, ఒక ఫ్రెండ్గా నేను చెప్పకూడదా? ఫ్రెండ్ అయితే ఏమైనా చెప్పేస్తారా? ఒక ఫ్రెండ్గా చెప్పడం తప్పే, కానీ నా మనసుకు నచ్చిన అమ్మాయిని ఇష్టపడే అమ్మాయికి చెప్పాను. అది మీకు తప్పుగా అనిపిస్తే ఐమ్ సారీ. మాస్టర్ గారు నడుచుకుంటూ వస్తున్నారా?
ఫుట్బాల్ మీద నించున్న వాళ్ళు అంతా టికెట్ తీసుకోండి. టికెట్ టికెట్ ఇప్పుడే కదా ఎక్కావు, అప్పుడే టికెట్ తీసుకోమంటే? వచ్చే స్టాపింగ్ లో చెకింగ్ వాళ్ళు ఉంటారు. టికెట్ చూపించకపోతే ఫైన్ కట్టమంటారు. పర్లేదా? టికెట్ ఎక్కడికమ్మా? కావేరికి ఒకటి, విఆర్ కాలేజ్ ఒకటి. ఇదిగో. జస్ట్ ఫ్రెండ్షిప్ అని చెప్పి నేను తప్పించుకోవట్లేదు. అంతకు మించి ఓ అఫెక్షన్. మీరంటే ఇష్టం, కానీ చెప్పు. మీకు నేను, నాకు మీరని మాట్లాడుకోవడంలో అర్థం లేదు. మనిద్దరం కలుస్తామో లేదా అన్నది మన చేతిలో లేదు. నన్ను అలా పెంచారు. ఇంట్లో వాళ్ళ గురించేగా అంత పాజిటివ్గా ఆలోచించు. అది కాదు వాసు, ఇప్పుడు సరే అని చెప్పి తర్వాత జరగకపోతే తట్టుకోవడం నా వల్ల కాదు. మరి దీన్నేమంటావు? ఫ్రెండ్షిప్, లవ్, అన్నిటినీ మించి ఒక గుడ్ రిలేషన్షిప్. అది పెళ్లి దాకా వస్తే నేను చాలా సంతోషపడతాను. ఏవైనా తప్పుగా మాట్లాడానా? ఇప్పుడే నాకు బాగా నచ్చావు. ఇది మళ్ళీ చెప్పండి.